టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికలకు దూరంగా ఉండనున్నారు. ఎప్పుడూ కుప్పం నుంచి పోటీ చేసే చంద్రబాబుకు ఈసారి రెస్ట్ ఇవ్వనున్నారా? అయితే టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం నుంచి వరుసగా 7 సార్లు గెలుపొందారు. వచ్చే ఎన్నికల్లో అక్కడి నుంచి పోటీకి సిద్దమవుతున్నారు. ఈ టైంలో నారా భువనేశ్వరి కుప్పం వేదికగా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. చంద్రబాబుకు కుప్పంలో విశ్రాంతి ఇచ్చి తాను పోటీ చేయాలని అనుకుంటున్నట్లు తెలిపారు. అయితే నారా భువనేశ్వరి సరదాగా చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికలకు దూరంగా ఉండనున్నారు. ఎప్పుడూ కుప్పం నుంచి పోటీ చేసే చంద్రబాబుకు ఈసారి రెస్ట్ ఇవ్వనున్నారా? అయితే టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం నుంచి వరుసగా 7 సార్లు గెలుపొందారు. వచ్చే ఎన్నికల్లో అక్కడి నుంచి పోటీకి సిద్దమవుతున్నారు. ఈ టైంలో నారా భువనేశ్వరి కుప్పం వేదికగా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. చంద్రబాబుకు కుప్పంలో విశ్రాంతి ఇచ్చి తాను పోటీ చేయాలని అనుకుంటున్నట్లు తెలిపారు. అయితే నారా భువనేశ్వరి సరదాగా చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి, కుప్పం నుండి పోటీ తాను భువనేశ్వరి చేస్తున్నట్లు చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారుతున్నాయి కదా, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ వైశాలి. అంటే నారా భువనేశ్వరి వచ్చి ఇప్పుడు ఒక 3 రోజులుగా అయితే మాత్రం కుప్పం పర్యటన అయితే చేపడుతుంది. దీనికి సంబంధించి కూడా నిజం గెలవాలి అనే ఒక కార్యక్రమాల్లో కూడా అందరినీ పోయేసి కుప్పం నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరితో పోయేసి ముఖాముఖిగా మాట్లాడుతూ ఈ యొక్క కార్యక్రమం గురించి అందరికీ తెలియజేసి ఒక 6 గ్యారెంటీలు కూడా దీనిపైన అయితే మాత్రం రాబోయే ఎన్నికల్లో ఎలా ఉండబోతున్నాయని కూడా ఈ యొక్క మీటింగ్లలో మొత్తం చెప్తున్నారు. ఇలాగా మాట్లాడుతూ సరదాగా యొక్క మహిళలతో మాటుగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న నారా భువనేశ్వరి సరదాగా అయితే కొన్ని వ్యాఖ్యలు అయితే చేసింది. 35 ఏళ్లుగా ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి కుప్పంలో చంద్రబాబుకి కొద్దిసేపు విశ్రాంతి ఇచ్చి తర్వాత నేనే పోటీలో నిలబడుతున్నాను అనేసి కూడా చెప్పడంతో పాటుగా అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా కొద్దిగా అవాకి గురయ్యారు. దీంతో పాటుగా మీ నాయకుడిని కొద్ది కాలంగా రెస్ట్ చేసి నేనే అదే ప్లేస్ లో నేను నిలబడి ఒక ఎమ్మెల్యే పోటీకి కూడా నేను సిద్ధమవుతున్నాను, దీనికి మీరు ఏమంటారు అని కూడా వాళ్ళని యొక్క స్పందన అయితే కోరింది. దీంతో పాటు అందరూ కూడా అక్కడ ఉన్నట్టు వాళ్ళు మహిళలు కానీ అక్కడ సభకు వచ్చినటువంటి టీడీపీ కార్యకర్తలు కూడా అందరూ కూడా ఇద్దరు కావాలి అనేసి కూడా అక్కడ పెద్ద ఎత్తున అయితే మాత్రం ఆనందహేళలతో చేయడంతో పాటుగా ఇక్కడ ఇదంతా కూడా ఒక సరదా వ్యాఖ్యలతో చేస్తున్నా. ఎప్పుడు మీటింగులకు వచ్చినా కూడా సీరియస్ గా ఎప్పుడు వాళ్ళ మీద వీళ్ళ మీద ఇలా పంచులు వేసుకుంటూ ఉండటం కూడా సరికాదనేసి అప్పుడప్పుడు కూడా ఇలాగ సరదా వ్యాఖ్యలు చేసుకుంటూ ఉండాలి అనేసి కూడా చెప్తున్నటువంటి వైనం ఉంది. కాకపోతే ఈ యొక్క సరదా వ్యాఖ్యలు అయితే మాత్రం ఇప్పుడు నెట్టింటి అయితే మాత్రం హల్చల్గా మారాయి. దీంతో పాటుగా కుప్పం నియోజకవర్గం సంబంధించి కూడా దాదాపుగా 35 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చంద్రబాబు పైనే తన సతీమణి కూడా పోటీ చేస్తున్నా అనేసి కూడా కొన్ని వర్గాలు అయితే చేపట్టి కొన్ని ఆశాభావాలు అయితే చేయడంతో పాటుగా వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇదంతా కూడా సరదాకే మాత్రం కామెంట్లు చేసింది. ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడే ఇక్కడ కుప్పం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తాడు, అతనే ఇక్కడ నుంచి కూడా చేస్తారు, నేనైతే మాత్రం ఈ యొక్క రాజకీయాల్లో కూడా దూరంగా ఉంటానని కూడా నారా భువనేశ్వర్ అయితే క్లారిటీ ఇచ్చింది. కానీ ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు పై నుంచి ఎవరు పోటీ చేసినా కూడా వాళ్ళకైతే మాత్రం మద్దతు అయితే మాత్రం ఎవరికి ఇవ్వరు. దాదాపుగా 35 ఏళ్ల నుంచి ప్రాతినిధ్యం ఇస్తున్నటువంటి చంద్రబాబు నాయుడుకి గట్టి పోటీ కూడా ఎవరు ఇవ్వలేరు అనేది కూడా ఈ మీటింగ్ లో అయితే తెలిసిన పరిస్థితి అయితే ఉంది. దాంతోనే వాళ్ళకి సరదాగా ఉండాలి కోసం అనేసి చంద్రబాబు నాయుడు మీద నేను పోటీ చేసినా కూడా మీరు నన్ను గెలిపిస్తారా అనే వ్యాఖ్యలు అయితే మాత్రం చేయడంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి మహిళలంతా కూడా ఇద్దరు కావాలి, ఇద్దరు ఉంటేనే చేస్తాము, చంద్రబాబు నాయుడు పోటీ చేసినా అతన్నే గెలిపించుకుంటాం అనేసి కూడా మహిళలంతా కూడా చెప్పడంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి భువనేశ్వర్ కూడా చాలా ఆనందంగా ఫీల్ అయ్యి ఇక్కడ మీకు కుప్పంకి సంబంధించి మాత్రం ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడే గెలుస్తాడు, మీకందరూ కూడా అతనే చేదోడు వాదోడుగా ఉండి మీ కుప్పం అభివృద్ధికి కూడా అతనే ఉంటాడు అనేసి కూడా హామీ ఇచ్చిన పరిస్థితులు అయితే ఉంది. సో ఈ 3 రోజులుగా జరిగేటువంటి యొక్క నిజం గెలవాలి కార్యక్రమంలో మాదిరిగా నారా భువనేశ్వరి పర్యటిస్తూ అందరినీ కూడా వాళ్ళతో ముఖాముఖిగా మాట్లాడుతూ వాళ్ళ యొక్క ఇబ్బందులను అయితే తెలుసుకుంటూ ఒక 6 గ్యారెంటీలో కూడా వాళ్ళపైన అయితే మాత్రం ఎలా ఉండబోతుంది, ఈ ప్రభావం రాబోయే ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది అనేసి కూడా వాళ్ళకి చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే కుప్పంలో నెలకొన్నవైతే. రైట్. అయితే ఒకవేళ భువనేశ్వరి కుప్పం నుండి పోటీ చేస్తే చంద్రబాబు ఏ నియోజకవర్గం నుండి పోటీ చేసే అవకాశాలున్నాయి? అంటే ఇప్పుడు చేసినటువంటి ఈ వ్యాఖ్యలంతా కూడా సరదాగా మాట్లాడింది అనేసి కూడా భువనేశ్వర్ అయితే చెప్తుంది. అయితే ఇప్పుడు పోటీ చేసినటువంటి కుప్పం నియోజకవర్గంలో అయితే మాత్రం
ఎప్పటి నుంచి కూడా నారా చంద్రబాబు నాయుడుదే హవా అయితే నడుస్తూ ఉంది. దీనికి సంబంధించి వైసీపీ నుంచి కూడా ఎమ్మెల్సీగా భరత్ను కూడా వైసీపీ కార్యవర్గం అయితే నిలబెట్టింది. దాంతో పాటుగానే ఇప్పుడు అయినప్పటికీ కూడా కుప్పం నియోజకవర్గంలో మాత్రం ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడుదే పైచేగా ఉన్నట్టుగా చేస్తున్నారు. దాంతో పాటుగా ఒకవేళ కుప్పంపై చంద్రబాబు నాయుడు పైన కానీ ఎవరైనా నిలబడితే ఎలా ఉంటుంది రెస్పాన్స్ అని తెలుసుకోవడానికి మాత్రమే సరదాగా నేను అడిగాను. నేనైతే రాజకీయాలకైతే మాత్రం దూరంగా ఉంటానని కూడా ఒక క్లారిటీ అయితే ఇచ్చింది. సో ఈ యొక్క వ్యాఖ్యలు అయితే మాత్రం కొద్దిగా నెట్టింట్ అయితే మాత్రం వైరల్ గా మారుతున్నాయి. కాకపోతే ఆమె ఇచ్చినటువంటి కంక్లూజన్ కూడా ఇచ్చేసిన పరిస్థితి అయితే ఉంది. నేను ఇదంతా సరదాగా చేశాను, చంద్రబాబు నాయుడు మాత్రమే ఎన్నికల్లో ఉంటారు, నేను నా కంపెనీలు మాత్రం నేను చూసుకుంటూ నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను. కాకపోతే టీడీపీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు, మహిళలకు సంబంధించిన కార్యక్రమాలకైతే మాత్రం హాజరయ్యి వాళ్ళకైతే మాత్రం ఏదోడు వదోడుగా ఉంటాను అనేసి మాత్రమే నారా భువనేశ్వర్ అయితే చెప్తున్నటువంటి పరిస్థితులు. అయితే ఇదంతా కూడా సరదాగా చేసింది. నిజంగా అయితే మాత్రం నారా భువనేశ్వర్ అయితే మాత్రం రాజకీయాల్లోకి వచ్చే పరిస్థితులు అయితే లేవు. తన కంపెనీలు మాత్రమే తను చూసుకుంటూ అక్కడ ఉన్నటువంటి కంపెనీలు గ్రోత్ పెంచడానికి సహాయ సహకారాలు అందించుకుంటూ అట్లుంటానని మాత్రం చెప్పింది. కాకపోతే ఒక చంద్రబాబు నాయుడు నియోజకవర్గం కాబట్టి తన సతీమణిగా తన బాధితుడుగా అక్కడ ఉన్నటువంటి నిజం గెలవాలే కార్యక్రమం గురించి అలాగే ఒక 6 గ్యారెంటీల గురించి చెప్పడానికి మాత్రమే తను వచ్చిందనేసి కూడా స్పష్టం చేసినట్టు పరిస్థితులు ఉంది. సో దీని వెనక మాత్రం రాజకీయ కోణంగా అయితే మాత్రం భువనేశ్వర్ ఇప్పటి వరకు అయితే మాత్రం రాజకీయాలకి దూరంగానే ఉంటాను అనేసి మాత్రం చెప్తుంది. సో పరోక్షంగా కూడా టీడీపీకి సంబంధించి ఒక కార్యక్రమాలకు అయితే మాత్రం హాజరవుతాను, సపోర్ట్ చేస్తాను అనేది మాత్రం చెప్తున్నటువంటి పరిస్థితులు. అయితే నిజంగా మాత్రం అయితే మాత్రం నారా భువనేశ్వర్ అయితే ఎన్నికల్లో నిలబడే ఛాన్స్ లేవు అనేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే నెలకొంది. ఇదంతా కూడా సరదాగే అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాల్లో కూడా మహిళలందరూ కూడా కొద్దిగా ఉత్తేజం తెప్పించాలనేసి కూడా ఈ యొక్క మాటలు అనింది అనేసి కూడా లాస్ట్ చివరికి చెప్పినటువంటి పరిస్థితులు అయితే నెలకొంది. అయితే రైట్. అయితే భువనేశ్వర్ ఈ వ్యాఖ్యలపై చంద్రబాబు ఏమైనా స్పందించారా? అంటే ఇప్పటి వరకు అయితే మాత్రం ఇవి నెట్టింట్లో అయితే మాత్రం ఆంచలుగా చేస్తున్నటువంటి పరిస్థితులు. ఇదంతా కూడా సరదాగా చేసినటువంటి కామెంట్లు కాబట్టి ఇదంతా కూడా నారా చంద్రబాబు నాయుడు కూడా దీనిపైన అయితే రియాక్ట్ కాలేదు, ఇంకా మీద కాడు కూడా. ఎందుకంటే ఇవంతా కూడా వాళ్ళ యొక్క కార్యకర్తలను ఉత్తేజపెంచడానికి తన పైన ఎవరైనా పోటీకి నిలబడేదానికి వచ్చినా కూడా వాళ్ళ యొక్క స్టాంప్ తెలిపేయడానికి మాత్రమే ఈ యొక్క క్వశ్చన్ కూడా చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే కుప్పం నియోజకవర్గంలో బలంగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు మీద ఎవరైనా పోటీకి రావడానికి ఉన్నా కానీ వారి యొక్క బలాన్ని బలహీనతలు కూడా తెలుసుకోవడానికి మాత్రం ఇట్లాంటి వ్యాఖ్యలు అయితే నారా భువనేశ్వర్ అయితే చేసినటువంటి పరిస్థితులు. అక్కడ ఉన్నటువంటి రెస్పాన్స్ వచ్చిన తర్వాత మాత్రం ఎప్పుడు కూడా ఒక కుప్పం నుంచి మాత్రం నారా చంద్రబాబు నాయుడు లక్ష మెజార్టీ కూడా గెలిచి వచ్చే విధంగా కూడా మెజార్టీ తెప్పించే విధంగా కూడా ఉన్నాయి అనేది కూడా అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ గా పనిచేసినటువంటి ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి శ్రీకాంత్ కూడా చెప్పినటువంటి పరిస్థితులు ఉంది. సో ఇదే విధంగా కూడా టీడీపీ కార్యకర్తలు కానీ అక్కడ కుప్పం నియోజకవర్గ ప్రజలు కూడా చంద్రబాబు నాయుడుకి అయితే మాత్రం లక్ష మెజార్టీ తీసుకురావాలని చూస్తుంది. కాకపోతే ఇక్కడ వైసీపీకి ఉన్నటువంటి భరత్ కూడా దాన్ని తగ్గించాలి, మెజార్టీ కూడా తగ్గించి తను గెలవాలి అనేసి వ్యూహాలు అయితే మాత్రం రచించినప్పటికి కూడా దీంతో పాటుగా ఒక బలహీనతలు కూడా తీసుకోవాల్సిన పరిస్థితులు ఎంతైనా ఉంది అనే ఒక కార్యక్రమంలో మాత్రమే ఈ యొక్క కార్యక్రమంలో మహిళలు కానీ కార్యకర్తలు కానీ ఉత్తేజపరిచే విధంగా ఇలాగ మాట్లాడడంతో పాటుగా సో దీనిపై నుంచి మాత్రం చంద్రబాబు నాయుడు పైన ఎవరు పోటీకి దిగే అంత ఛాన్స్ లేదు అనేసి క్లారిటీ ఇవ్వడానికి మాత్రం ఈ యొక్క వ్యాఖ్యలు అయితే చేసింది. దీనిపైన అయితే మాత్రం నారా చంద్రబాబు నాయుడు కానీ ఇటు పక్క నారా లోకేష్ కానీ ఎవరు కానీ దీనిపైన అయితే ఇంతవరకు స్పందించలేదు. ఇవంతా కూడా సరదాగా చేసినటువంటి వ్యాఖ్యలు. సో ఒకవేళ కుప్పం నుంచి చంద్రబాబు నాయుడు మీద ఎవరైనా నిలబడేదానికి ఛాన్సులు ఉన్నా కానీ ఒకవేళ అలాంటి అవకాశాలు ఉన్నా కానీ దానికంత ప్రాధాన్యత ఉండదు అనేసి చెప్పడానికి మాత్రమే టీడీపీ చేసినటువంటి యొక్క నారా భువనేశ్వరి చేసినటువంటి వ్యాఖ్యలు అయితే మాత్రం వైరల్ గా మారింది. దీంతో పాటుగా కుప్పం నియోజకవర్గంలో ఉన్నటువంటి టీడీపీ బలం ఎంత ఉందనేది కూడా తెలిసినటువంటి పరిస్థితులు. సో మొత్తం అంతా కూడా మహిళలతో పాటుగా కార్యకర్తలు ఇక్కడ కుప్పం ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు మొగ్గు చూపుతున్నట్టుగా చెప్పేటువంటి వ్యాఖ్యలు అయితే మాత్రం వైరల్ గా మారుతున్నటువంటి పరిస్థితులు ఇలా కనబడుతుంది. అయితే ఓకే నరేష్. టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికలకు దూరంగా ఉండనున్నారు. ఎప్పుడు కుప్పం నుంచి పోటీ చేసే చంద్రబాబుకు ఈసారి రెస్ట్ ఇవ్వనున్నారా? అయితే టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం నుంచి వరుసగా 7 సార్లు గెలుపొందారు. వచ్చే ఎన్నికల్లో అక్కడి నుంచి పోటీకి సిద్దమవుతున్నారు. ఈ టైంలో నారా భువనేశ్వరి కుప్పం వేదికగా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. చంద్రబాబుకు కుప్పంలో విశ్రాంతి ఇచ్చి తాను పోటీ చేయాలని అనుకుంటున్నట్లు తెలిపారు. అయితే నారా భువనేశ్వరి సరదాగా చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారుతున్నాయి. కుప్పంకొచ్చి
నాకు ఒక కోరిక వచ్చింది నా మనసులో. మీరు ఫ్రీగా ఉండండి, నేనేం కొట్టను పెట్టుకున్నా మిమ్మల్ని. చంద్రబాబు నాయుడు గారు 35 ఏళ్ళ నుంచి మీరు ఆ నమ్మకంతో ఆయన ఎమ్మెల్యేగా చేశారు, అవునా కాదా? ఇప్పుడు నాకు ఒక కోరిక కలిగింది, ఆయన కొంచెం రెస్ట్ తీసుకోమని నేను నుంచుందాం అనుకుంటున్నాను. కుప్పంకి వచ్చి నాకు ఒక కోరిక వచ్చింది నా మనసులో. మీరు ఫ్రీగా ఉండండి, నేనేం కొట్టను పెట్టుకున్నా మిమ్మల్ని. చంద్రబాబు నాయుడు గారు 35 ఏళ్ళ నుంచి మీరు ఆ నమ్మకంతో ఆయన ఎమ్మెల్యేగా చేశారు, అవునా కాదా? ఇప్పుడు నాకు ఒక కోరిక కలిగింది, ఆయన కొంచెం రెస్ట్ తీసుకోమని నేను నుంచుందాం అనుకుంటున్నాను.